ఉక్రెయిన్ యుద్ధంలో ఆయుధ సంపత్తి కరిగిపోవడంతో రష్యా భారత్పై ఆధారపడుతుంది. ఆయుధ తయారీ మిషన్ల కొనుగోలుకు తంటాలు పడుతుంది. యుద్ధ నేపథ్యంలో పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు రష్యా ఆయుధ ఉత్పత్తి రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. స్విట్జర్లాండ్లో తయారయ్యే ఆయుధ ఉత్పత్తి మిషన్లు నేరుగా కొనుగోలు చేయడం ఆంక్షల నేపథ్యంలో అసాధ్యంగా మారడంతో వేరు మార్గాలు వెతుకుతోంది క్రెమ్లిన్. 3 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రాసుల కొద్దీ ఆయుధాలు రణరంగంలో భస్మీపటలమయ్యాయి. యుద్ధం ముగిసే లక్షణాలు కనిపించడం లేదు. అమెరికా సైనిక సాయం నిలిచిపోతుందని అందరూ భావించినప్పటికీ ట్రంప్ ప్రభుత్వం మళ్లీ సాయం చేసేందుకు సిద్ధమైనట్లు సూచనప్రాయంగా అర్థమవుతుంది. దీంతో రష్యా ఆయుధ నిల్వల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొంతమేర భారత్ వద్ద కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఖచ్చిత లక్ష్యాలను ఛేదించే ఆయుధాలను తయారు చేయడం రష్యాకు సవాలుగా మారింది. కేవలం 30,000 మంది జనాభా గల ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి రష్యా 2024లో ఏడాది కాలంలో 4,30,000 మంది సైనికులను కోల్పోయింది. 1000 యుద్ధ ట్యాంకులను, మరో 370 యుద్ధ విమానాలను కోల్పోయింది. రైఫిల్ డివిజన్ బలగాలని తుడిచిపెట్టుకుపోయాయి. శతఘ్ని దళాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. చివరకు తూటాల ఉత్పత్తి కూడా క్లిష్టంగా మారడంతో ఆయుధ తయారీ మిషన్ల దిగుమతిపై రష్యా దృష్టి సారించింది. మరోవైపు ఉక్రెయిన్కు అమెరికా సుమారు $100 బిలియన్ ఆయుధ సాయాన్ని అందించింది. ఆయుధాల పరుగు పందెంలో రష్యాతో ఉక్రెయిన్ పోటీ పడుతుంది. పశ్చిమ దేశాల సాయంతో యుద్ధ భూమిలో విరుచుకుపడుతుంది. ట్రంప్ గెలిచిన తర్వాత పరిస్థితిలో మార్పు వస్తుందని రష్యా ఆశించింది. అగ్రరాజ్యం ఉక్రెయిన్కు సాయం అందించకపోతే కొంచెం తరిపి వస్తుందని భావించింది. అయితే ట్రంప్ విదేశాంగ విధానం రష్యాకు మింగుడు పడడం లేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత పశ్చిమ దేశాల ఉడత ఊపులకు భారత్ భయపడటలేదు. రష్యాతో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను కొనసాగించింది. యుద్ధం విషయంలో తటస్థ వైఖరి అవలంబించింది. దీంతో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడింది. ఒకప్పుడు రష్యా ఆయుధాలను భారత్ పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునేది. ఇప్పటికే రక్షణ రంగానికి సంబంధించిన బంధం కొనసాగుతూనే ఉంది. స్విట్జర్లాండ్ నిఘా సంస్థలు కొత్త ఆరోపణలు చేస్తున్నాయి. స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి చేసుకునే CNC మిషన్లను రష్యాకు ఇవ్వడంలో భారత పాత్ర ఉందంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. స్విట్జర్లాండ్లో తయారయ్యే CNC ఆయుధ తయారీ మిషన్లకు ప్రపంచంలో భారీగా డిమాండ్ ఉంది. వీటినే కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మిషన్లని కూడా అంటారు. కంప్యూటర్ సాయంతో డిజైన్లను పొందుపరచగానే అతివేగంగా ఆయుధ ఉత్పత్తిని చేస్తాయి. స్విట్జర్లాండ్లో తయారయ్యే CNC మిషన్లు పశ్చిమ దేశాల ఆంక్షలతో CNC మిషన్ల దిగుమతి రష్యాకు అసాధ్యంగా మారింది. దీంతో భారత్పై ఆధారపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. స్విట్జర్లాండ్లో తయారయ్యే CNC లేత్ మిషన్లను భారత్ చాలా కాలంగా దిగుమతి చేసుకుంటుంది. దిగుమతుల సంఖ్య పెరిగే కొద్దీ రష్యాతో భారత్కు గల సంబంధాల వల్ల స్విస్ నిఘా సంస్థలు కొత్త అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఆయుధ తయారీ మిషన్ల కొనుగోలు కోసం రష్యా చేస్తున్న ప్రయత్నాలను స్విస్ ఫెడరల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ సంస్థ పసిగట్టింది. ఇతర దేశాల ద్వారా స్విట్జర్లాండ్లో CNC మిషన్లను రష్యా కొనుగోలు చేసే వీలుందని కూడా స్విస్ నిఘా సంస్థలు తేల్చాయి. స్విట్జర్లాండ్ నుంచి ఆయుధ తయారీకి ఉపయోగించే CNC మిషన్లు ఇతర విడి భాగాల దిగుమతి చేసుకున్న దేశాల్లో టర్కీ కూడా ఉన్నట్లు స్విస్ నిఘా సంస్థ గుర్తించింది. అక్రమ మార్గాల్లో ఈ కొనుగోళ్లు దిగుమతులు జరిగినట్లు స్పష్టం చేసింది. టర్కీ ద్వారా రష్యా రహస్యంగా కొనుగోలు చేస్తోందని స్విస్ నిఘా సంస్థలు భావిస్తున్నాయి. రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడంతో 2023 నుంచి స్విట్జర్లాండ్ ఆయుధ తయారీ లేత్ మిషన్లతో పాటు ఇతర విడిభాగాల ఎగుమతులపై నిబంధనలు విధించింది. సైనిక అవసరాలకు వినియోగించే వస్తువుల ఎగుమతిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే అనుమతులిస్తోంది స్విట్జర్లాండ్ ప్రభుత్వం. టర్కీ తర్వాత సెర్బియా పెద్ద ఎత్తున CNC మిషన్లను దిగుమతి చేసుకుంటుంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఎగుమతులు గణనీయంగా పెరిగినట్లు స్విస్ ఫెడరల్ ఇంటెలిజెన్స్ సంస్థ 2008లో జరిగిన కొసోవో డిక్లరేషన్ తర్వాత సెర్బియా ఉక్రెయిన్ మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడ్డాయి. దీంతో సెర్బియా దిగుమతులు రష్యా కోసమే అనే అనుమానం వ్యక్తం చేసింది SFI సంస్థ. ఉక్రెయిన్ సెర్బియా మధ్య 2004 నుంచి రక్షణ సంబంధాలు కొనసాగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ భౌగోళిక సమగ్రతను తాము గౌరవిస్తున్నట్లు సెర్బియా ప్రకటించింది. స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న సైనిక పరికరాలను సెర్బియా తిరిగి రష్యాకు ఎగుమతి చేస్తుందా లేదా అనే విషయంలో స్విట్జర్లాండ్ నిర్ధారణకు రాలేదు. రష్యా సరిహద్దులు ఉన్న మధ్యాసియా దేశాలకు ఆయుధ సంబంధ పరికరాల ఎగుమతి విషయంలో స్విట్జర్లాండ్ చాలా జాగ్రత్తలు పాటిస్తోంది. అయితే ప్రస్తుతం మధ్యాసియా దేశాలు స్విట్జర్లాండ్ నుంచి పెద్దగా ఆయుధ తయారీ పరికరాలు కొనుగోలు చేయడం లేదు. ఉపగ్రహ నిర్మాణంలో వినియోగించే పరికరాల ఎగుమతులు సైతం పశ్చిమ దేశాలు చాలా అప్రమత్తంగా ఉన్నాయి. ఇతర దేశాల ద్వారా రష్యా చేతిలో పడే అవకాశం ఉండడంతో ఈ జాగ్రత్తను పాటిస్తున్నాయి. టర్కీ, సెర్బియాతో పాటు భారత్, UAE సైతం స్విట్జర్లాండ్ నుంచి పెద్ద ఎత్తున CNC లేత్ మిషన్లను దిగుమతి చేసుకుంటున్నాయి. భారత్ రష్యా మధ్య ఉన్న సత్సంబంధాల రీత్యా ఢిల్లీ మీదుగా అధునాతన లేత్ మిషన్లు క్రెమ్లిన్ చేరతాయని స్విస్ నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి.
రష్యా ఆయుధ సేకరణ ఉత్పత్తిలో తన మిత్ర దేశాలను వాడుకునే అవకాశం ఉందని కూడా స్విట్జర్లాండ్ భావిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత్ స్విట్జర్లాండ్ మధ్య రక్షణ రంగ పరికరాల దిగుమతి సుమారు 65% పెరిగినట్లు తెలుస్తోంది. ఈ దిగుమతిలో సింహభాగం రష్యాకు ఎగుమతి అయ్యే అవకాశం ఉందని స్విస్ నిఘా సంస్థలు విశ్వసిస్తున్నాయి. మన దేశంలో కొన్ని ప్రైవేటు సంస్థలు సిఎన్సి లేత్ మిషన్లను కొనుగోలు చేయడంతో స్విట్జర్లాండ్ మాత్రమే కాదు, బైడెన్ హయాంలో సిఐఏ సైతం నిఘా పెట్టింది. సదరు సంస్థల కార్యకలాపాలపై దృష్టి సారించింది. యుఏఈ ఏటా సాధారణంగా చేసుకునే దిగుమతులతో పోలిస్తే సుమారు 7 రెట్లు ఆయుధ సంబంధ పరికరాలను ఎక్కువగా కొనుగోలు చేసింది. హైరిస్క్ దేశాల జాబితాలో యుఏఈ లేకపోవడంతో స్విస్ నిఘా సంస్థ పెద్దగా అనుమానాలు వ్యక్తం చేయడం లేదు. ఈ ఏడాది జనవరి ఆరంభంలో ఉక్రెయిన్ ఎకానమిక్ సెక్యూరిటీ కౌన్సిల్ ఓ నివేదికను విడుదల చేసింది. రష్యా సుమారు $18 బిలియన్ ఆయుధ తయారీ మిషన్లు, వాటి విడిభాగాలు కొనుగోలు చేసినట్లు పేర్కొంది. వీటిని యూరోప్ దేశాలు సహా చైనా నుంచి దిగుమతి చేసుకున్నట్లు తేల్చింది. యూరోపియన్ యూనియన్ ఆంక్షలు కొనసాగుతుండగా దిగుమతి ఎలా సాధ్యమైందనే అనుమానాన్ని ఉక్రెయిన్ ఎకానమిక్ సెక్యూరిటీ కౌన్సిల్ వ్యక్తం చేసింది. రష్యాపై విధించిన ఆంక్షలు యూరోప్లోని పరిశ్రమల ద్వారా దిగుమతులు చేసుకునే చైనా, భారత్, టర్కీ, మలేషియా వంటి దేశాలకు వర్తించవు. దీంతో ఇదే అవకాశంగా భావించిన రష్యా తన మిత్ర దేశాల ద్వారా ఆయుధ ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేసుకునే పనిలో పడింది. స్విస్ నిఘా సంస్థ తాజా సమాచారంతో దిగుమతి చేసుకునే తిరిగి వాటినే ఎగుమతి చేస్తే దేశాలపై కూడా నిషేధం విధించాలనే వాదన మొదలైంది. ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశానికి ఆయుధ సంబంధ పరికరాలు ఎగుమతి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే హెచ్చరికలు చేయాలని అభిప్రాయం కూడా పశ్చిమ దేశాల నుంచి వ్యక్తమవుతుంది. మొత్తంగా ఎంగి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు రష్యా ఉక్రెయిన్ యుద్ధం భారత్ సహా ఇతర దేశాలకు ఇబ్బందిగా మారింది. రష్యా ఆయుధ ఉత్పత్తి రంగానికి భారత్ సహకరిస్తుందనే స్విట్జర్లాండ్ అనుమానం రాబోయే రోజుల్లో మన దిగుమతులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.